హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలానే ఓటింగ్ ఎలా ఉందనేది చూద్దాం. టాస్క్ల గురించి కూడా చూద్దాం. ఫస్ట్ మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ గా చూస్తే మాత్రం మనకి ప్రోమో ఒకటైతే రావడం జరిగింది కదా, అది కూడా కుండలు అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ టాస్క్ అనేది ప్లే చేస్తారు. అది కూడా చూస్తే ఇక్కడ మొత్తం కూడా 6 నెంబర్స్ ఆడతారు. ఈ రోజు చూస్తే మాత్రం సంజన గారు కూడా టాస్క్ అయితే ప్లే చేస్తారనమాట. నిన్న టాస్క్ లో చూస్తే మాత్రం సంజన గారికి అయితే పాయింట్స్ అయితే లేవు, ఆమె జైల్లో ఉండటం వల్ల. ఈ రోజు నుంచి చూస్తే సంజన గారు కూడా టాస్క్ అయితే ప్లే చేస్తారు. ఎవరు విన్ అయ్యారంట ఫస్ట్ గా చూస్తే మాత్రం ఇమాన్యుయల్ విన్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఈ టాస్క్లు ఏంటంటే మొత్తం మీద ఇప్పుడు ఈ ఫైనలిస్ట్ కి టాస్క్లు పెడతారు. దాంట్లో పాటు ఇప్పుడు ఓట్ అప్పీల్ కూడా ఉంటది అనమాట. ఇక ఈ టాస్క్ లో ఇమాన్యుయల్ విన్ అయిపోయిన తర్వాత ఓట్ అప్పీల్ అనేది ఇమాన్యుయల్ కి వచ్చేస్తుంది అనమాట. ఇక ఓవరాల్ గా వీళ్ళకి వచ్చిన పాయింట్స్ ఎన్ని అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక లీడర్ బోర్డ్ లో చూస్తే మాత్రం 150 పాయింట్స్ తో అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఇంకా ఇమాన్యుయల్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక సెకండ్ పొజిషన్ లో చూస్తే మాత్రం డీమాన్ పవన్ అయితే ఉండటం జరుగుతుంది అనమాట. అది కూడా చూస్తే ఇక్కడ 120 పాయింట్స్ తో డీమాన్ పవన్ అయితే సెకండ్ పొజిషన్ లో ఉంటారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మాత్రం భరణి గారు, తనూజ, అలా చూస్తే సుమన్ శెట్టి, వీళ్ళ ముగ్గురు కూడా వచ్చేసి 90 పాయింట్స్ తో అయితే ఉంటారనమాట. ఇక సంజన గారు కూడా టాస్క్ అయితే ప్లే చేస్తారు కదా, సంజన గారికి 80 పాయింట్లు అయితే వస్తాయన్నమాట. ఇలాగైతే టాస్క్ అయితే ప్లే అయ్యాయి. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందంటే హౌస్ లోకి కొంతమంది ఆడియన్స్ అయితే రాబోతున్నారనమాట. అది కూడా చూస్తే మనకి జియో హాట్‌స్టార్ లో ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హౌస్ లోకి అయితే పంపిస్తున్నారు. ఇక అలా పంపించిన తర్వాత ఈ ఓట్ అప్పీల్ అనేది ఇమాన్యుయల్ గెలుచుకున్నారు కదా, దాంతో వీళ్ళు కొంచెం సేపు క్వశ్చన్స్ అడుగుతూ ఈ ఓట్ అప్పీల్ అనేది వాళ్ళతో చేసుకుంటారు అనమాట. ఇలాగా ఈ రోజు అయితే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే సంజన గారికి అలానే చూస్తే ఇంకా తనుజకి వీళ్ళిద్దరికి కూడా ఫుల్ గొడవ అయితే జరగబోతుంది ఈ రోజు ఈ పాయింట్స్ విషయంలోనే అనమాట. ఇంకా ప్రెసెంట్ అయితే మాత్రం ఓటింగ్ లో ఎవరే ప్లేస్ ఉన్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గా చూస్తే మాత్రం తనూజ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది, 34% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక సెకండ్ పొజిషన్ లో చూస్తే మాత్రం సంజన గారు అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఓటింగ్ లో చూస్తే మాత్రం సంజన గారికి కూడా ఒక 80% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే డీమాన్ పవన్ ఉండటం జరుగుతుంది. డీమాన్ పవన్ కూడా ఒక 14% ఓటింగ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే మాత్రం ఇంకా ఇమాన్యుయల్ అయితే ఉండడం జరుగుతుంది, 13% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే బర్నీ గారు ఉండటం జరుగుతుంది, 11% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే సుమన్ శెట్టి గారు ఉండడం జరుగుతుంది, ఆయనకు వచ్చేసి ఒక 8% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే ఈ 6 నెంబర్స్ అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ అయితే ఇలాగే వస్తుంది అనమాట. అఫీషియల్ గా మీరు ఓటింగ్ అయితే చేసుకోండి. మిస్డ్ కాల్స్, జియో హాట్‌స్టార్ వర్డ్స్ ఇంకా ఏమేమి జరగబోతున్నాయి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.